అమ్మా నాకు కొంచెం వాటర్ తీసుకురా. వెళ్ళి తెచ్చుకో. ఇప్పుడు వరకు ఇంట్లో పనులన్నీ చేసి అలసిపోయాను నేను. అసలు ఏంటమ్మా ఎప్పుడు ఎలా చెప్తావు? అసలు ఏం చేస్తావు అని నువ్వు చేసి 2-3 పనులకు కూడా ఎంతో రక్షణ చేస్తున్నావు. మళ్ళీ అలసిపోయిన యాక్టింగ్ లో ఒకటి. యాక్టింగే కదా. సరేరా, ఒక రోజంతా నేను చేసి పని చేయి, అప్పుడు నీకు అర్థమవుతుంది. అదే అంత పెద్ద కష్టం అనుకుంటున్నావు ఏంటి? ఇలా చేస్తా అన్ని పనులను. ఒకవేళ చేయలేకపోతే చేయలేనప్పుడు కదా, అప్పుడు నీకు నచ్చింది చేసుకో అమ్మా. స్టార్ట్ చేయి. ఏరా అయిపోయిందా? అయిపోయింది. ఏం వండుతున్నావు? ఉప్మా. ఉప్మా ఈజీగా అయిపోద్ది అంట కదా. దోశలే దోశలు. నెక్స్ట్ గిన్నెలు తోమేసి తర్వాత బట్టలు ఉతికియా. టమాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనం. ఏడు కూర్చుండిపోతున్నావు, మధ్యాహ్నం వంట వాళ్ళు చేస్తారు. బాగానుండేవరా, మళ్ళీ తినేసాక గిన్నెలు తోమియే మర్చిపోకంటనా. టమాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా. ఆ పని అయిపోయిన తర్వాత చిలకలు ఎత్తి అలాగే బట్టలు కూడా తీసి సాయంత్రానికి కొంట చాలా పనులు ఉన్నాయి. బట్టలు మడతలికి వచ్చి నీట్గా తుడుచుకొచ్చి. అమ్మ నేను చేయలేనే, నా వల్ల కాదు. అన్ని కొబ్బరి చెప్పు, ఇప్పుడు అర్థమైందా? నేను చాలా ఎక్స్ట్రాలు చేసావు, మరి నాకు నచ్చింది చేసుకోమన్నావు కదా, ఇంక మొదలెట్నా? ఎక్కువ యాక్టింగ్లు చేసికే. టమాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా.